మగజాతి ఆణిముత్యంలా మగజాతిని ఉద్ధరించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది along with రైజింగ్ రాజు and team. ఆటకవాలా పాటకవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా ఆట కావాలని అడగడమే గాని ఆడేది లేదు చచ్చేది లేదు. పెళ్లికి ముందు నేను కూడా స్టేట్ లెవెల్ ఆటగానేనండి. పెళ్లి అయిన తర్వాత అర్థమైంది ఏ లెవెల్ ఆటగాడైనా ఎంపైర్ గా చూడాల్సిందే తప్ప చేసేది. అది సరే గాని ఎందుకు 24 గంటల చేతుల ఫోను? ఈ ఫోనే కదా నా ఫస్ట్ పిల్లం. అంటే అది నేను ఒకటా? అయ్యో ఇది నువ్వు ఒకటేలా అవుతారు, దీన్ని సైలెంట్ మోడ్ లో పెట్టొచ్చు, నేను పెట్టలేంగా. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మీ అమ్మని అంటే నా అత్తని. మా అమ్మని ఏమన్నా అన్నా ఉంటే చచ్చావే. అమ్మ ప్రేమ అనేది జడ్జిలు ఇచ్చే తీర్పు లాంటిది, చాలా న్యాయంగా ఉంటది. కానీ పెళ్ళాం ప్రేమ టీమ్ లీడర్లు ఇచ్చే పేమెంట్ లాంటిది, గ్యారంటీ ఉండదు. అబ్బో ఏంటి ఈ మధ్యన రాత్రిలో మేకప్ వేసి పడుకుంటున్నావు? అంటే అందమైన అమ్మాయిలు కల్లోకి వస్తున్నారు, అందుకే కాస్త మనం కూడా అందంగా కనపడదామని. అందం అంటే గుర్తొచ్చింది, భార్యలు అందంగా ఉంటే భర్తలందరూ అనుమానిస్తారంటారు కదా, అదేంటండి ఏ రోజులోనే అనుమానించలేదు? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలో? పేస్ట్ దొరకనప్పుడు యాప్లో దొరికినా అడ్జస్ట్ అవ్వాలి. అలా దొరికింది, అడ్జస్ట్ అయ్యా. సర్లే మైసూర్ పాకు చేయమన్నా చేసావా? చేసా. ఏమండో ఇదిగోండి పాలు తాగండి. మైసూర్ పాకు అడిగితే పాలు తెచ్చావంటే? మైసూర్ పాకు దేంతో చేస్తారు? నెయ్యి దేంతో చేస్తారు? వెన్న దేంతో చేస్తారు? పెరుగు దేంట్లో నుంచి వస్తుంది? పాలు. మరి తాగు. ఓకే ఇదిగో నిన్న చీర అడిగావు కదా, ఇది ఉంచుకో. చీర అడిగితే ఇత్తనం ఇస్తున్నావేంటి? చీర దేంతో నేస్తారు? దారంతో. దారం ఎక్కడి నుంచి వస్తుంది? కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇత్తనంలో. అది ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అబ్బా చాలా చూసాం. కనీసం ఒక టీవీ అయినా కొన్ని ఇంట్లో బోరుగా ఉంది. టీవీ మొన్న కలర్ టీవీ తెచ్చి పెట్టానండి. కలర్ ఉంటుందా పోద్దా అని చెప్పి సబ్బు పెట్టి ఉతికింది, దెబ్బకు పోయింది మొత్తం. ఏదైనా వెరైటీ కూర చేయవంటే మల్లెపూల వేపుడు చేసిందండి మొన్న. ఏమండి చూస్తుండండి, ఒక 4 రోజులు నా చేతులారా మీకు వంట చేసి వడ్డిస్తాను. ఏమిస్తారు? LIC వాళ్ళు నా ఇన్సూరెన్స్ డబ్బులు నీకు ఇస్తారు. ఏమి లోపలికెళ్ళు, లోపల చావు. దీన్ని చేసుకొని చచ్చిపోయా, మొత్తం బతికే తెల్లారింది. పేపర్ ఏం చదువుదాం. రిజిస్టర్ కాని ఆస్తులు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందా? మా పెళ్లి రిజిస్టర్ కాలేదండి, వచ్చి మా ఆవిడ స్వాధీనం చేసుకోండి, మీకు దండం పెడతా. ఏంటి బాబా ఒక్క మూమెంట్ కూడా కరెక్ట్ గా వేయలేదు? వాడికి 60 ఏళ్ల క్రితం వేయాల్సిన 20 ఏళ్ల పాటు ఇప్పుడు ఎత్తి వాడు ఏం ఎత్తాడు? జిమ్ బాడీ ఇక్కడ. ఒరే గట్టిగా జూమ్ చేస్తే గానీ అది బాడీ అని తెలియదు, జిమ్ బాడీ అది. బావా మన పెళ్లి రోజు కదా, ఏం ప్లాన్ చేసావు? అదే నేను ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆలోచించడం నువ్వేం చేయలేవులే గానీ. 2 పిల్లలు ఎక్కడ? ఒరే నీ పెరట్లో జాంపండ్లు నువ్వు కొడితేనే కదా, ఎవడ కొట్టినా రాలుతాయి. రా బావా మన కాపురం చేసుకుందాం. కాపురం చేయడానికి వాడు కరెంట్ వైర్ కాదు, హెవెల్స్ వైరు. అంటే ద వైర్ విచ్ కెనాట్ క్యాచ్ ద ఫైర్. మీరు మాట్లాడింది చాలు, బట్టలు ఎత్తుకోండి, నేను బయటికి వెళ్ళొస్తా. తెల్లగా రావాలి. అవును రే, అది నాకు తెలియక అడుగుతున్నాను, వీళ్ళు ఎప్పుడు మన దగ్గర తలదించుకొని వెళ్ళేది? పెళ్లి చూపులు ఉంటది కదా, అది సెమీఫైనల్. అక్కడ ఒకసారి తలదించుకుంటారు. తాళి కడతాం కదా, అది ఫైనల్. ఇంకొకసారి తలదించుకుంటారు. ఆ తర్వాత కప్పు వాళ్ళదే, మనల్ని ఎత్తనేవారు వాళ్ళు దించరు. ఈ బాధలు తట్టుకోలేకండి ఒకసారి బావిలో పడదామని వెళ్ళా, వాడు ఎవడో వెనక్కలాగాడు. ఇంకోసారి ఒక బండి కిందకి వెళ్ళా, ఇంకోటి వెనక్కలాగాడు. వాడికి చెప్పా, ఒరే ఈ వెనక్కలాగేది ఏదో తాళి కట్టేటప్పుడు వెనక్కలాగా ఉంటే నేను బతికోండి కదా రా, మీద అన్నం పెడతా. భార్యా బాధితుల సంఘం అని ఒకటి పెట్టా, అల్లాడిస్తే అక్కడికి వెళ్దాం పద చెప్తా. ఒరే బట్ల పక్కన పెట్టా. ఒరే అమ్మ ఏంట్రా బాహుబలి బుకింగ్ వచ్చినట్టు ఎంతమంది వచ్చారు? మొత్తానికి మనందరిది భార్యా బాధితుల సంఘం. ఓకే ఓకే ఓకే. ముఖ్యంగా ఈ సంఘంలో మనం ఏంటంటే అమ్మాయిల వైపు చూడకూడదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఆడదాని కళ్ళు. ఒక్క చూపు చూసిందో కథ నా కొడుకులు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. మనం చేసే పనిలో సాంకేతిక లోపం ఉండకూడదు. సాంకేతిక లోపం అంటే ఏంటన్నా? ఇక్కడ పిల్లలు లేకపోయినా మన నోట్లో నుంచి మాట సరిగా రావట్లేదు, చూసావా? దాన్నే సాంకేతిక లోపం అంట.
అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, లవ్ మ్యారేజ్ అంటే ఏంటన్నా? ఇప్పుడు మనం ఒక గడ్డి వాము దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పాము కాటేసింది అనుకో, అది అరేంజ్డ్ మ్యారేజ్. డైరెక్ట్ గా మనమే పుట్ట దగ్గరికి వెళ్ళి కాటేయించుకున్నాం అనుకో, అది లవ్ మ్యారేజ్. మా ఆవిడ చాలా అందంగా ఉంటదండి, కానీ ప్రతిరోజు గొడవ పెడుతుంది. ఈ గొడవలు అనేది ఎందుకు వస్తాయంటే, పెళ్ళైన మొదటి 6 నెలలు నీ మాట అది వింటది, తర్వాత 6 నెలలు దాని మాట నువ్వు వింటావు, ఆ తర్వాత మీ ఇద్దరు మాటలు ఇరుగు పొరుగు వాళ్ళు వింటారు. మా ఆవిడన్నా నేను రోడ్డు మీదకి వెళ్తుంటే ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఏదో ఒకటి పట్టరమ్మంటదన్నా. గవర్నమెంట్ వాళ్ళు ఎరువులు ఫ్రీగా ఇస్తున్నారు, తీసుకెళ్ళి తిని చచ్చిద్ది అదే. గురుగారు నేను ఫిల్మ్ లో యాక్ట్ చేస్తానంటే మా ఆవిడ వద్దంటుందండి. నువ్వు ఏ ఫిల్మ్ లో చేస్తావని దాని డౌట్. ఏమంటే అక్రమ సంబంధాలకి గొడవలు ఈ ఏంటి? ఈ సమస్యలు ఎక్కడొద్దు, వీటికి బండి అని 2 షోలు ఉన్నాయి. వీళ్ళు వస్తున్నారేంటి? ఏంట్రా ఈ ఏదో మీటింగ్లు ఇక్కడ? ఏంటి మీ మగాలు గొప్పతనం ఏంటి? ఇప్పుడు గంగా, యమున, సరస్వతి నదులన్నీ ఏవి లేడీ పేర్లు, అవన్నీ వచ్చి ఎక్కడ కలుస్తాయి? సముద్రం అంటే మగాడు. ఈ అదో మాటలకి ఏం తక్కువ లేదు. అసలు ఆడదే లేకపోతే మీకు పుట్టుక ఎక్కడదండి? ఈ యాపిల్ ఎక్కడి నుంచి పుట్టింది? చెట్టు నుంచి. చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? ఇత్తనం నుంచి. ఆ ఇత్తనాలు వేసేది ఎవరు? చిచ్చే, వీళ్ళు మరి మారు. చంపేస్తా. ఓ వచ్చేసింది, ఊపుకుంటాను. మన దీక్ష 10 రోజులు సాగుతుంది. 10 రోజులు చాలా జాగ్రత్తగా, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే ఓకే. బావగారండి రారా. రాత్రి కదా మా ఆవిడ పిలిచింది, ఆ, పొద్దున్న దీక్షకొచ్చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళిన దీక్షలు వెళ్ళు. ఒక్కడికి నిగ్రహం లేకుండా పోయిందండి. ఆ నిగ్రహం ఉంటే ఏ గ్రహం వచ్చినా మనల్ని ఎవరు అడ్డుకోలేరు. ఏవండోయ్, టైం అవుతుంది. అంటే అడ్డుకోలేకపోవచ్చు, కానీ మనకి వెళ్ళాలనే చిన్న ఆ లోపల ఆ ఇది ఉంటది, అప్పుడు వెళ్ళాలి, తప్పదు. కొన్ని ఏరియాల్లో 10 దాటితే ఎవరు ఉండరు, అది కామన్ గా జరిగే ప్రాబ్లం అంతే. కానీ మగాడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నా ఆడదాని దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఆ అస్త్రం ముందు మన అస్త్రాలు ఏమీ పనిచేయవు. నేను ఆ అస్త్రం పని మీద వెళ్తున్నాను. ఇన్ని జరిగినా కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మగవాళ్ళు మంచి మనుషులు. ఏంటో ఇది బ్యాక్ టు బ్యాక్ ఈ రోజు మొత్తం మన మీద విడిచిపడ్డారేంటి రోజా గారు వీళ్ళు? మనం లేకపోతే డైలాగ్ రాదు, మనం లేకపోతే వాళ్ళకి లైఫ్ లేదు. మీరు ఎన్ని దీక్షలు పెట్టినా ప్రేమగా పిలవగానే వెళ్ళిపోతారు. అంత బాగా చూసుకుంటాం మేము. మీకు మనసులో ఉంది, కానీ ఊరికే అలా బాబు గారిని ఇంప్రెస్ చేద్దామని అలా డైలాగ్లు పాటలు కదా. రోజా భ్రమ అంతే. సార్ని 9 నిమిషాలు ఎంకరేజ్ చేసినా మేము 1 నిమిషంలో మీకు 10 నిమిషాలు బదే కదా. అదే బ్రహ్మాస్త్రం అంటే. నైస్, బాగుంది. నాగోబ్ గారు, ఇప్పుడు భార్యా బాధితుల సంఘం కాదు, భార్యా బాధితుల గ్రహం పెట్టేది మన చమ్మక్ చంద్ర సిద్ధాంతం. అసలు మన వీళ్ళది కాదంటే ఈ గ్రహం, భూగ్రహం మగవాళ్ళది అయితే పోలే, గాల్లో ఉంటే రమ్మన్నా. ఏమైనా చాలా బాగుంది, చాలా ఫన్ చేశారు. కీప్ ఇట్ అప్.